ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తారనమాట. ఇరగవరం మండలం తూర్పు విప్పర గ్రామం అమ్మదేవత మల్లమ్మ తల్లిది. పాడ్యమి రోజున జాతర జరుగుతుందనమాట. వేలాది భక్తులు వచ్చి వీక్షిస్తారు. ఫస్ట్ అయితే మంది కలుపుతా ప్రోగ్రామ్స్ లైన్గా వెళ్తాయి. ఒకటి రికార్డ్ డ్యాన్సులు వేషాలు ఉన్నాయన్నమాట. అదొకటి ఆషాఢం అమ్మవారి ఎదురుగా కోడి పీక కొరికి పాడేస్తారనమాట. అదైతే క్యాప్చర్ చేయలేకపోయాను నేను. అక్కడ చాలా జనం రష్ ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను. అయితే మంది కలుపు ఇది ఈత చెట్టు ఏదో అంటారు, అది పెడుతున్నారు, సెట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఇలాంటి మందు కలుపు టైంలో కొంచెం దూరంగా ఉండడమే, అవి కాల్చినప్పుడు బెటర్ అనమాట. దూరం నుండి క్యాప్చర్ చేయడమే, ఎందుకంటే మీద పడవచ్చు. అందుకే కొంచెం దూరంగా ఉండి క్యాప్చర్ చేసుకొని చూసేవాళ్ళు చూడడానికి బాగుంటుంది. ముందే చెప్తున్నారు అక్కడ కొంచెం దూరంగా వెళ్ళండి అని స్టార్ట్ చేసినప్పుడు. ఈ జాతర అయిన మరుసటి రోజున అయితే నైవేద్యాలు అయితే అవుతుందన్నమాట. మంగళవారం వచ్చే నైవేద్యాలు. మంగళవారం అంటే మొక్కులున్న వాళ్ళు తీసి తెచ్చుకొని అమ్మవారి గుడి ఎదురుగా ఏటపోతుని కానీ లేకపోతే కోళ్ళనైనా బలించి నైవేద్యాలు పెట్టుకుని సెలవుడి పానకాలతో అమ్మవారు దగ్గరికి వచ్చి ఆవిడకి సమర్పించి అన్నీ చేసుకుని వెళ్తారనమాట. అలాగే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఐకాన్ వెయిట్ చేసుకోండి అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూసి వెళ్ళకుండా వీడియో లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని రూపంలో తెలియజేయండి. ఇక్కడ ఎవరు హడావుడిలో వాళ్ళు ఉంటే మాత్రం మా పిల్లలు మాత్రం బొమ్మలు కొనుక్కోవాలని వెళ్ళిపోయి కొనుక్కోవడానికి వెళ్ళారనమాట. ఒకడేమో లారీ కొన్నారు, ఒకళ్ళేమో క్రేన్ కొన్నారు. మార్నింగ్ కొంటాం రా అని చెప్పినా సరే వినలేదు, కొనిపించేసుకుని దాచుకున్నారనమాట. చాలామంది అయితే డాబాలు ఎక్కేసారు. ఎదురుగా ఉన్న డాబా చూసారా, 3 స్టార్ బిల్డింగ్ పైకి ఎక్కేసారు. ఈ పక్క కూడా అలాగే డాబాలు చూస్తున్నారు. మగవాళ్ళు అయితే నుంచి దగ్గర చూస్తారు అనమాట. పక్క డాబాలు ఇవన్నీ ఎక్కేసారు. చూడండి ఈత చెట్టు ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత బాగా వస్తుందో కదా కలర్స్. అవి అలా జువ్వలు ఎగురుతాయి. సౌండ్ లైట్స్ కూడా 2 కలిపి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్ వేస్తున్నారనమాట. చూసారా ఎంత స్పీడ్గా వెళ్తున్నాయో, ఒక జల్లులా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి తీన్మార్ కూడా చాలా బాగా చేస్తున్నారు. కొంచెం ఎంతమంది జనం ఉన్నారు. మేమైతే ఆ రోజు నైట్ చాలా ఎంజాయ్ చేసాము. అరౌండ్ 8 కల్లా వెళ్ళాం నైట్. మేము ఇంటికి వచ్చేటప్పటికి 11:30 అయింది. అంటే ఇంకా అక్కడ జరుగుతున్నాయి. మేమైతే మధ్యలో ఇంటికి వెళ్ళిపోయాము. మేమైతే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే చూసామన్నమాట. గుడికి ఆపోజిట్ అనమాట వాళ్ళ ఇల్లు. సైడ్ గుడికి పక్కన ఇల్లు, రోడ్డు ఉంది, రోడ్డు పక్క ఇల్లు అనమాట. చూడండి ఎంత బాగున్నాయి కదా. అందుకే నైట్ టైం ఎక్కువ వంటకాలు బాగా కాలుస్తారు. మొత్తం లైట్స్ కన్నులు ఇంటి కింద ఉంటుంది కదా.
ఇప్పుడైతే పాము కాలుస్తున్నారనమాట. ముందు కాలుపులో ఇంకా తెచ్చి సెట్ చేస్తున్నారు. అందరూ మోసుకొస్తున్నారు, చూసారు కదా. చాలా పెద్దగా ఉంది. అది నిలబెట్టడానికి చాలా కష్టపడ్డారు. ఇది చూడండి ఒకసారి. కాళికాదేవి వేషం వేసుకున్న వాళ్ళు కిరీటానికి ఫైర్ వచ్చేలా పెట్టారు. కానీ దగ్గరగా ఉంటే మాత్రం కొంచెం కాలుతుంది కదా, కానీ బాగుంది చూడడానికి. నోట్లో పెట్రోల్ పోసుకుని ఇలా ఊతున్నారు. మంటలా ఫైర్ పైకి వెళ్తుంది కదా, అలా చేస్తున్నారు అన్నమాట. అటు ఇటు తిరిగి అటు ఒకసారి వెళ్ళి ఇటు ఒకసారి వచ్చి చేస్తున్నారు. పాము అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రికార్డింగ్స్ అనమాట. చిరంజీవి డూకి వచ్చారు, చేస్తున్నారు డ్యాన్స్. ఇందులో అయితే చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, మూడో అయితే చూశాను. మిగతా ఎవరో తెలియదు. ఇంకా కవర్ చేసింది అయితే 2 కవర్ చేశాను. చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి చేశాను. చూసాను మీరు కూడా. అది జనం చూడండి. కానీ మేకప్ వేస్తే మాత్రం సైడ్ని చూస్తే మాత్రం చిరంజీవి గారిలాగా ఉంది కదా అతను డూపు. సూపర్. ఈసారి కొత్తగా రికార్డ్ డాన్సులు పెట్టారన్నమాట. బాగుంది, కొత్తగా ఉంది. జనాలు చూడండి, కుర్రలు అందరూ ఎలా వెళ్ళిపోతున్నారా ట్రాక్టర్కి అడ్డంగా. చిరంజీవి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్రమ్ గబ్బర్ సింగ్ గెట్ అవుట్. చూసారు కదా ఎంత బాగా చేస్తున్నారో డాన్సెస్ అవి.